అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సరోజినీదేవి గ్రామం దగ్గర ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో చాలా జంతువులు సంతోషంగా జీవించేవి. చిన్న కుందేలు, చిలిపి కాకి, తెలివైన నక్క, ముద్దైన ఏనుగు, పాటలు పాడే పిచ్చుక. ఒకరోజు కుందేలు పరుగెత్తుకుంటూ వచ్చింది. అయ్యో అయ్యో, మన అడవిలో నీళ్లు తగ్గిపోతున్నాయి అని అంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఏనుగు పెద్దగా ఆలోచించింది. మనమంతా కలిసి పనిచేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంది. కాకి చెట్లపైకి ఎక్కి దూరంగా చూసింది. అక్కడ ఒక చిన్న వాగుంది, కాని దారి ముళ్లతో నిండిపోయింది అంది. తెలివైన నక్క చెప్పింది, మనమంతా కలిసి ముళ్లను తొలగిద్దాం. చిన్న జంతువులు చిన్న ముళ్ళు తీసేయండి, పెద్దవాళ్లు పెద్ద ముళ్ళు తీసేయండి. అందరూ కలిసి పని మొదలుపెట్టారు. పిచ్చుక పాట పాడింది, కలిసి చేస్తే కష్టం తేలిక. కొద్దిసేపటికి దారి శుభ్రమయింది. వాగునీళ్లు మళ్లీ అడవిలోకి వచ్చాయి. అందరూ ఆనందంగా నృత్యం చేశారు. కుందేలు నవ్వుతూ చెప్పింది, మన అడవి బలంగా ఉంది, ఎందుకంటే మనం కలిసి ఉన్నాం. నీతి: ఐకమత్యం ఉంటే ఏ సమస్య అయినా పరిష్కారం.